దాని వరకు వేచి ఉండాల్సింది మాత్రం ఖచ్చితంగా తప్పదు సార్. అది ఒక నిమిషం ప్లీజ్, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే రాజేష్ గారు, మీకు హేమకుమార్ గారికి, ప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస చెప్పండి, ఏంటి ఈ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ ఏదో బాధితులపైనే కేసు పెట్టేటటువంటి మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉందండి. వాళ్ళకి ఏంటంటే బాధితులు ఘోషతోటి గోడుతోటి పని లేదు వాళ్ళకి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులైతే వాళ్ళని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలనేదే వాళ్ళకి ముఖ్యం తప్ప పరిపాలన, ప్రజలు, బాధ్యత వహించటం, ప్రజాహితం అనేటటువంటి పదాలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థమే లేదు. ఈ కూటమి కర్కశత్వం తప్ప, అధికారం ఉందనేటటువంటి అహంకారం తప్ప మరొకటి లేనే లేదు. ఇక్కడ అధికారం ఉంది, మాకు మేము ఏమైనా చేస్తాం. కొన్ని జనసేనను సపోర్ట్ చేసేటటువంటి కొన్ని ఛానళ్లలో అయితే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల హడావుడి అంట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ అర్థం సమరైజ్ చేసింది ఏంటంటే, ఊళ్ళో పెళ్లి అంటే అరవ శ్రీనివాస్ ఇట్లా చేయటం పెళ్లి వాళ్ళ దృష్టిలో. కుక్కల హడావుడి అంటే సాక్షి పేపర్లో వార్త రావటం తప్పు. అంటే వాళ్ళు ఎంత నీచానికి దిగజారంటే, వాళ్ళ అమ్మాయి చెప్తుంది కదా, మా అర్ధరాత్రులు వచ్చి మా అబ్బాయిని పిలుచుకెళ్తుంది బయటకని. సరే, ఏమో పిలుచుకెళ్తుందని ఆమె చెప్పినా సరే, ఒక ఎమ్మెల్యే మహిళని, ఎమ్మెల్యే దగ్గరికి ఒక మహిళ అర్ధరాత్రి రావటం ఏంటండి? తల్లి చెప్పినాక ఇంకా ఈయన ఏఐ అంటాడేంటి? అంటే మేము ఏదైనా ఇప్పుడు ఒక ఆడ మనిషిని మభ్య పెట్టినప్పుడు, ఆశ పెట్టినప్పుడు ఆమె అప్పుడే ఎందుకు బయటపడలేదు, ఇప్పుడు ఎందుకు బయటపడుతుంది? ఇదేమి వాతావరణం అండి? మీరు వ్యవహారం చేసిన తర్వాత మీరు జనవరి 7వ తేదీనో 9వ తేదీనో వాళ్ళమ్మ కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళ మీద, ఈఎంఐ మీద. ఈఎంఐ పోయి ముఖ్యమంత్రి గారు సంక్రాంతి సంబరాలకి కుప్పం వస్తే నేరుగా ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చింది. కానీ వాస్తవానికి ఈఎంఐ వాళ్ళ అమ్మగారి కన్నా ముందు నుంచి కూడా ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కాదండి. ఒకటి శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ ఒక పాయింట్, మనము సరే అతను ఎమ్మెల్యే, అతను తప్పు చేశాడు. సో కానీ ఇక్కడ ఈ అమ్మాయి కూడా దాదాపు 1.5 years అతనితో ఉండి, ఇంతకుముందు అన్నట్లు నాకు ఇన్నిసార్లు అబార్షన్ జరిగింది అది అని చెప్పి, అప్పుడు లేని సమస్య ఇప్పుడు. ఎందుకంటే దీని వెనక రాజకీయ కోణం ఉంది, దీన్ని ఎవరో కావాలని చేపిస్తున్నారు, బురదలే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఆమె? రాజకీయ కోణం అనేది రంకు నేర్చిన వాళ్ళు తప్పించుకోవటానికి చెప్పేటటువంటి మాటలు తప్ప. ఎందుకంటే వాళ్ళకి రంకు అనేది చిన్న విషయం. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది పెద్ద సబ్జెక్ట్ కాదు. కానీ ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తూ ఒక పాయింట్ మాట్లాడింది, నన్ను బెదిరించి. కోటప్పకొండకి ఒక 3-4 రోజుల క్రితం కోటప్పకొండకు వచ్చాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అదే రోజు హరిప్రసాద్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు, ఏది ఇలాంటి ప్రైవేటు పనులు ఏమైనా ఉంటే అవి పార్టీకి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి అని. ఏంటంటే అది అదే హరిప్రసాద్ మళ్ళీ కొన్ని గంటల క్రితం ఒక ప్రకటన విడుదల చేశాడు. ఏమిటయ్యా ప్రకటన అంటే, ఈయన మీద యాక్షన్ కాదంట, ఇప్పుడు ముందు ఎంక్వైరీ కమిటీ అంట. ఒక 3 తోటి ఎంక్వైరీ కమిటీ వేశాడు. ఎంక్వైరీ కమిటీలో తేలిన తర్వాత అంతా, ఆ తేలేంత వరకు ఈయన కార్యక్రమాలకు దూరంగా ఉండాలంట. ఈ దూరంగా ఉండటం అనేది వీళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, రాజేష్ గారు, కిరణ్ రాయల్ అనేటటువంటి భ్రష్టుడు, దౌర్భాగ్యుడు, నీచుడు చేసినటువంటి నీచ పనులను రాజీ చేశారు సార్. రాజీ చేసి ఆ అమ్మాయిని భయపెట్టి, వాళ్ళని భయపెట్టి, వీళ్ళని భయపెట్టి రాజీ చేసి, రాజీ అయిన తర్వాత సబ్సిడీ అయిన తర్వాత అతను తీసుకొచ్చి మళ్ళీ ఫ్రంట్ లైన్ లో కూర్చోబెట్టి కార్యకలాపాలు చేపిస్తా ఉన్నారు. వీళ్ళ దృష్టిలో ఏంటంటే, మా నేచర్ ఇది, మేము తగ్గేదే లేదు, మేము మారం. అరే, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిని మీలాంటి మీడియా మిత్రులు ఏంటి సార్ అరవ శ్రీనివాస్ సంగతి, ఎమ్మెల్యే సంగతి ఏంటంటే కనీసం స్పందించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు సార్ ఆయన. అంటే ఎంత బాధ్యత రాహిత్యం ఇది. ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే
ఒక దురహంకారం. కాదండి, ఒకటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఈ బాధితురాలుకి మీరు అండగా ఉంటారా? బాధితురాలకి ఆ బాధితురాలకు కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పక్షాన మేము అండగా ఉంటాం. ఎవరు ఏ ఒక్కరికి నష్టం జరిగినా సరే. ఈ ఒక్క అమ్మాయినే మీకు బాధితురాలుగా కనపడుతుందా రాజేష్ గారు? అంటే శ్రీకాకుళంలో ఉపాధ్యాయురాల సంగతి ఏంటి? శ్రీకాకుళంలో ఇప్పుడు లోకేష్ గారిని ప్రధానంగా నేను తప్పుపడతా ఉన్నా. నేను ఉపాధ్యాయ వర్గానికి చెందిన వాడిని. ఓకే, లోకేష్ గారి శాఖకు చెందింది ఇది. లోకేష్ శాఖలో పనిచేసేటటువంటి మహిళా ఉద్యోగులకి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ ఉందా అని అడుగుతున్నా నేను. అంతే అంటారు. ఈ అమ్మాయి ఒక సెమీ టీచరే, అతను ఆవిడ లోగడావిడ శ్రీకాకుళం అమ్మాయి టీచరే. వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా, వీళ్ళకి అండగా ప్రభుత్వం నిలబడకపోగా వాళ్ళ మీద కేసులు పెట్టింది. అంటే ఏంది, మొత్తం టీచర్లను టార్గెట్ చేశారండి వాళ్ళ మీద కేసులు పెట్టే మంచి ప్రభుత్వాన్ని నేను మొదలు పెట్టింది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అనవసరం సార్ ఇవన్నీ. వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనం అధికారంలోకి రాము, మనం తరిమి కొడతారు. నాకు ఒక పాయింట్ అర్థం మనకు లేదు. శ్రీనివాసరెడ్డి గారు కొద్దిసేపు ఉన్న 4 రోజులు ఏదో ఎల్లబుచ్చుకున్నాము. కాదండి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్, కొద్దిసేపటి క్రితం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నాడు. ఈరోజు ఇవి జరుగుతున్నాయో, ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ అండతో విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే మనం వాళ్ళు చెప్తారా అండి, మీరు ఇది చేయండి మీరు అది చేయండి అని చెప్తారా? వాళ్ళ అండతో ఎందుకు జరుగుతుందండి? ఏమండి వాళ్ళు చెప్తారా అంటే గమనించే చాలా అండి. నీవు ఒక విద్యాశాఖ మంత్రివి, నీ మంత్రిత్వ శాఖలో ఒక ఉపాధ్యాయునికి, ఒక స్కూల్ హెడ్ కి పరాభవం జరుగుతుంటే, స్కూల్ హెడ్ పిఏ ఒక మంత్రి పిఏ చేత హెరాస్మెంట్ గురవుతా ఉంటే నీ దగ్గరకు వచ్చి మొత్తుకుంటే నువ్వు చర్యలు తీసుకోకపోతే వీళ్ళు ఇంతేలే అని చెప్పేసి అనుకో, అది చాలదా? సపోర్ట్ ఏముందండి, అది సపోర్ట్ కదా. ఓకే, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడు భయపడతారు. రైట్, ఓకే, వస్తాను.